నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ ఫామ్స్ గురించి, ఇంకా బటన్ గురించి చూద్దాం ఎలా పెట్టాలి అనేది. సో ముందుగా విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక కొత్త ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్-S, సేవ్ హెచ్టిఎంఎల్ ఫామ్స్. ఓకేనా, HTML ఫైల్, క్లిక్ ఆన్ సేవ్. సో డాక్ టైప్ HTML, అందులో హెడ్ అండ్ అందులో టైటిల్ ఏంటిది, HTML ఫామ్స్ అండ్ హెడ్ తర్వాత బాడీ. సో ఇక్కడ డన్. సో ఫ్రెండ్స్, ముందుగా స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే కొంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీయే. అండ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను కొత్త వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా ఏదేంటనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు HTML ఫామ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్స్లో చూసారా, లైక్ మన అడ్రస్ అడుగుతుంది, మన పేరు అడుగుతారు, అక్కడ పక్కనేమో ఇంకొక బ్లాంక్ లాగా ఉంటుంది, అక్కడేమో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ నేమ్ అని అడుగుతాడు, అక్కడ పక్కన బ్లాంక్ ఉంటుంది. మళ్ళీ అలా కిందకి వెళ్తే ఆర్ యువర్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 years అంటే ఎస్ ఆర్ నో అని కింద ఆప్షన్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే HTML ఫామ్స్ అనమాట. అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ముందుగా ఇప్పుడు ఫామ్ ఎలా క్రియేట్ చేయాలంటే < ఫామ్ అని పెట్టుకోవాలి. ఓకేనా, ఫామ్. సో ఇక్కడ మనం ఫామ్ ఎలిమెంట్స్ అనేవి మనం వాడతాం అనమాట. ఓకేనా, అవి ఏమైనా కావచ్చు, లైక్ బటన్ కావచ్చు, ఇంకా ఇలా చెక్ బాక్స్ కావచ్చు, రేడియో బాక్స్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ కానీ, ఇవన్నీ ఇందులోనే మనం వాడతాం అనమాట. ఏంటి మనకి ఏ డేటా అనేది ఫామ్ రూపంలో డిస్ప్లే చేయాలో అవన్నీ మనం ఇక్కడ వాడతాం అనమాట. ఓకేనా. సో ముందుగా నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది నేను ఒకటి క్రియేట్ చేసి నేను మీకు చూపిస్తాను అనమాట లైవ్లోని. సో దానికన్నా ముందు ఏంటంటే ఫ్రెండ్స్, లేబుల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. లేబుల్ అంటే ఏంటంటే అదేంటంటే ఒక ఎలిమెంట్స్లో అదొక ఫామ్ అనమాట. అది దేనికి అనుకుంటున్నారు, ఇప్పుడు మన వెబ్సైట్లోని మనకి యూజర్కి కనబడుతుంది వీడు ఏం అడుగుతున్నాడు, దేని గురించి ఏంటని. ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో పైకి వెళ్ళి అక్కడ రీడ్ అలౌడ్ అని కొట్టామనుకోండి, ఈ టెక్స్ట్ అంతా చదువుతుంది చూసారా, అలా ఆ విధంగా కూడా ఈ లేబుల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ లేబుల్తో ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఈ లేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఐడి కూడా దీనికి మ్యాచ్ అయ్యి ఉండాలి, ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకేనా, అంటే ఎలాగంటే ఫర్ ద attribute of the label tag should be equal to the id attribute of the input element. ఓకేనా, ఆ రెండు కలిపితేనే మనకు అది పనిచేస్తుంది. సో అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. జాగ్రత్త చూడండి. ముందుగా లేబుల్ అని ఇలా క్రియేట్ చేసుకొని ఫర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏమొస్తున్నాను, ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. ఓకేనా, ఎఫ్ నేమ్ అని పెట్టుకోండి. సో ఇందులోని మనం ఫస్ట్ నేమ్ అన్నది అడుగుతాం. ఫస్ట్ నేమ్ ఏంటి, అలాగే ఇప్పుడు ఇలా ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చాం కదా, ఇప్పుడు బ్రేక్ అనేది ఇద్దాం. దాని తర్వాత ఇన్పుట్ టైప్, అంటే ఇది ఏ ఇన్పుట్ అనేదో మనం ఇక్కడ చెప్పాలన్నమాట. ఇది ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇన్పుట్ అది ఏ టైపు, టెక్స్ట్. ఓకేనా, అలాగే ఐడి ఏంటి, ఎఫ్ నేమ్. ఓకేనా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. సో ఇది అయిపోగానే బ్రేక్. సో అలాగే
సేమ్ దీనిలాగే లాస్ట్ నేమ్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటాం. అది అలాగా సేమ్ మళ్ళీ లేబుల్ ఫర్ లాస్ట్ నేమ్, ఎల్ నేమ్ అని ఇచ్చాను చూడండి, లాస్ట్ నేమ్. సో ఇది అయిపోగానే బ్రేక్ ఇన్పుట్, దీని టైప్ ఏంటి టెక్స్ట్ అని పెట్టుకొని ఐడి ఏంటి లాస్ట్ నేమ్, అలాగే దాని నేమ్ లాస్ట్ నేమ్ ఎల్ నేమ్ అని ఇచ్చి ఉన్నాను. ఓకేనా? సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ అనేది క్లోజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ ఫామ్లోనే ఇదంతా ఉండాలి, ఈ ఫామ్లోని ఇదంతా ఉండాలన్నమాట. దీన్ని రాస్తానంటే కుదరదు, అది పని చేయదు అనమాట. సో ఇది ఎలా కనిపిస్తుంది ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను. క్లిక్ ఆన్ గో లైవ్. ఇప్పుడు చూసారు ఎలా కనిపించిందో, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అండ్ సో ఈ విధంగా మనం ఫామ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అని ఉంది చూసారా, ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇన్పుట్ ఎలిమెంట్ ఇదిగోండి, ఈ టైప్, ఇవి బోల్డ్ రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే టెక్స్ట్ ఉంటుంది, రేడియో ఉంటుంది, చెక్ బాక్స్ ఉంటుంది, అలాగే సబ్మిట్ అనే ఒకటి, బటన్ అని ఒకటి. ఓకేనా? ఇవి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రేడియో బటన్స్ ఒకసారి నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇది ఒక ఫామ్ కదా, ఇప్పుడు ఇంకో ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి అది అలాగే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, అది ఏదైనా ఒకటి చూడండి మీరు. సో ఇక్కడ ఇన్పుట్ అని నేను రాసి టైప్ రేడియో అని పెడతాను, అలాగే ఐడి ఈజ్ ఈక్వల్ టు కార్తిక్ అని ఇస్తాను, అండ్ నేమ్ ఫౌండర్ అని ఇస్తాను, అలాగే వాల్యూ కార్తిక్ అని ఇస్తాను అందాక. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారా, ఐడి అని, నేమ్ అని, వాల్యూ అని అన్న ఇవన్నీ ఏంటి దేనికంటే ఏం లేదు చెప్తాను. ఈ ఐడి అనేది ఏంటంటే సిఎస్ఎస్కి మనం వాడతాం అనమాట. అంటే ఈ ఇన్పుట్ అనేది ఏ విధంగా కనిపించాలి సిఎస్ఎస్లోని, అండ్ దీని విత్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఈ రకరకాల స్టైలింగ్ పర్పస్ అన్నీ మనం ఈ ఐడితో చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే హెల్ప్స్ విత్ సిఎస్ఎస్ స్టైలింగ్ అండ్ జావా స్క్రిప్ట్ కూడా మనం దీంతో వాడతాం అనమాట. అంటే ఈ ఎలిమెంట్ ఉంది చూసారా, ఈ ఎలిమెంట్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, ఏ యాక్షన్ చేయాలనేది జావా స్క్రిప్ట్లో కూడా మనం దీన్ని వాడతాం అనమాట. అలాగే ఇక్కడ నేమ్ అని ఉంది చూసారా, ఈ నేమ్ అనేది ఏం లేదు, ఈ నేమ్ అనేది ఈ పర్టికులర్ ఇన్పుట్ అనేది సర్వర్కి డేటా పంపించడానికి మనం వాడతాం అనమాట. ఓకేనా? ఈ నేమ్ అనే ఇది సర్వర్కి డేటా పంపించడానికి మనం నేమ్ అనేది మనం వాడతాం అనమాట. అలాగే వాల్యూ అని ఉంది చూసారా, ఈ వాల్యూ అనేది ఏంటంటే ఒక ఫామ్ ఫీల్డ్ అనేది డిఫాల్ట్గా ఏ వాల్యూ అనేది సెట్ చేసుకుంది అనేది ఆ విధంగా మనం ఈ వాల్యూ అనేది మనం వాడతాం అనమాట. ఇది ఏంటంటే ఈ విధంగా వాడడం ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒకసారి నేను మిగిలింది కూడా రాసి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ విధంగా ఇచ్చాను కదా, సో అలాగే మళ్ళీ లేబుల్ ఫర్ కార్తిక్, అంటే కొంచెం ఫన్గా చేద్దాం. లైక్ ఇక్కడ ఏమని ఇస్తానంటే H3 హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ డెన్ అని ఇచ్చాను. సో ఇవి కిందన ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా? ఆ విధంగా నేను ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ నేను కార్తిక్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది ఒకటి. అలాగే సేమ్ వైజ్ మళ్ళీ ఇన్పుట్ టైప్ రేడియో ఐడి, ఇక్కడ ఐడి ఏమని ఇస్తున్నాను, అక్కడ కార్తిక్ అని ఇచ్చాను, ఇది కైరా
అని నేను ఒకటి పేరు పెట్టాను. సో ఆ విధంగా నేను ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇది ఎందులోకి వస్తుంది మళ్ళీ? ఫౌండర్ అంటే ఈ ముగ్గురులో ఎవరు ఫౌండర్, ఆ నేమ్, ఆ విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. అలాగే వాల్యూ కైరా అంటే మరి ఇది ఏ వాల్యూ ఉందో ఆ విధంగా మనం సెట్ చేసుకుంటాం కదా. సో అది లేబుల్ ఫర్ కైరా అని ఇచ్చాను. అలాగే మళ్ళీ సేమ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి రేడియో బటన్. సో ఇదేమని ఇస్తున్నాను? నరేంద్ర అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేమ్ మళ్ళీ ఎందులోకి వస్తుంది? ఫౌండర్. మళ్ళీ వాల్యూ నరేంద్ర అని నేను ఇక్కడ పెట్టాను. ఓకేనా? సో ఇప్పుడు ఒక నిమిషం. లేబుల్ మళ్ళీ ఫర్ నరేంద్ర ఇక్కడ నేను ఇస్తున్నాను నరేంద్ర. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక ఫామ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. దేంతో? రేడియో టైప్. ఓకేనా? ఇది టెక్స్ట్, ఇది రేడియో. ఇప్పుడు చూడండి ఇది ఎలా కనిపిస్తుందో. చూసారా ఏ విధంగా కనిపించిందో? హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ డెన్. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కైరానా, నరేంద్రనా, లేదా కార్తీక్ అన్న. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక ఫామ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైన్గా కావాలి ఆప్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అని వాడండి అంతే. మళ్ళీ దీనికి బ్రేక్, మళ్ళీ నాకు దీనికి కావాలి. ఇప్పుడు చూడండి, చూసారా ఎలా కనిపించిందో? సో ఇప్పుడు బటన్ అని చెప్పాను కదా, ఈ బటన్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఏం లేదు, బటన్ అని ఇక్కడ టైప్ చేసి టైప్, ఇది ఎందులోకి రావాలి? ఇది సబ్మిట్ అవ్వాలి బటన్ అనేది. అంటే ఒక సర్వర్కి వెళ్ళి మనం నింపిన ఫామ్ అనేది ఈ పర్టికులర్ డేటా అనేది వెళ్ళి సర్వర్లో సబ్మిట్ అవ్వాలి. అందుకే టైప్ సబ్మిట్ అని పెట్టుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను ఏమని కనిపించాలి ఆ బటన్ అనేది, సబ్మిట్ అని పెట్టాను. ఇప్పుడు చూడండి, చూసారా సబ్మిట్ అని వచ్చింది. సో ఆ విధంగా మనం ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా మనం వాడుకొని మనం ఈ ఫామ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.